నమస్తే. ప్రభుత్వం ప్రజలను రక్షించాలి, భూమి లేని నిరుపేదలకు భూములు ఇవ్వాలి. కానీ ప్రభుత్వమే ప్రజల అవసరాల కోసమని భూములు బలవంతంగా గుంజుకుంటున్నది. సరే, ప్రజల అవసరాలంటే ఏదైనా ఒక హాస్పిటల్ కోసమో, లేకపోతే స్కూల్ కోసమో, లేకపోతే ఏదైనా కంపెనీ వస్తుంది మీకు ఉపాధి దొరుకుతుందని కంపెనీల కోసమో ఈ భూమిని తీసుకోవట్లే. ఎప్పుడో నిర్మించబోయే బుల్లెట్ టెర్మినల్ కోసమట, బుల్లెట్ ట్రైన్ కోసమట, అండ్ అక్కడే ఒక మెట్రో టెర్మినల్ నిర్మాణం చేయడం కోసమట, అదే ప్లేస్లో మళ్ళీ ఇంకొక బస్ టెర్మినల్ నిర్మాణం చేయడం కోసమట దాదాపు 650 ఎకరాలు సేకరిస్తున్నది ఒకే ప్రాంతంలో. ఇప్పుడు వాళ్ళు అనుకుంటే ఒక దగ్గర బుల్లెట్ ట్రైన్ కోసం, ఇంకో దగ్గర బస్ టెర్మినల్ కోసం, ఇంకో దగ్గర మెట్రో కోసం సేకరించవచ్చు కదా, కానీ ఆ ప్రయత్నం చేయట్లే. మొత్తం ఒకటే దగ్గర 650 ఎకరాల బిట్ సేకరించాలని ప్రభుత్వం ప్లాన్గా పెట్టుకున్నది. అందులో భాగంగా మొన్న శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం దాకా ఈ ఊరి మీద బడి మొత్తం ప్రభుత్వ వ్యవస్థలు, ముఖ్యంగా పోలీసులు, హైడ్రా, రెవెన్యూ, ఆల్ డిపార్ట్మెంట్స్ ఈ ఊరి మీద బడి మొత్తం ఒక రణరంగాన్ని, విధ్వంసాన్ని సృష్టించినాయి. మొత్తానికి 650 ఎకరాలకు ఫెన్సింగ్ వేసేసారు. 650 ఎకరాల్లో ఉన్న అందమైన గులాబీ తోటలని, పూల తోటలని మొత్తం దాదాపుగా ధ్వంసం చేసిరు. వాటిని తొక్కుకుంటూనే జేసీబీలతోటి ఆ ఫెన్సింగ్ వేసేసారు. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రజలు కనీసం ఒక మాట కూడా మాట్లాడడానికి లేకుండా మొత్తం ఒక పికెటింగ్ నిర్వహించి వందలాది మంది పోలీసులను పెట్టారు. సో ఇప్పుడు వీళ్ళంతా పాపం రైతులంతా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఒకరిద్దరు ఓసీకి సంబంధించిన రైతులు కూడా ఇందులో ఉన్నారు. దాదాపుగా 289 మంది రైతులు. శంషాబాద్ మండలం, రాజేంద్రనగర్ నియోజకవర్గం, ఇది బహదూర్గూడ అనే విలేజ్. ఎప్పుడు ఇది గత కొన్ని సంవత్సరాల క్రితమే ఎంజాయ్మెంట్ సర్వే కూడా చేసిరు. ఎప్పుడు ఇది 2002లో ఆ ఎంజాయ్మెంట్ సర్వేలో 289 మంది రైతులు ఇందులో ఉన్నారు అని ప్రభుత్వం ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఈ రిపోర్ట్ నా చేతిలో ఉంది. ఎంతమంది రైతులు ఉన్నారు అన్నది మనకు చాలా క్లియర్ కనబడుతున్నది. ఇక్కడ మీరు చూడొచ్చు అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, 7/2/2006 సంథింగ్ ఏదో కనబడుతున్నది. సో 289 మంది ఉన్నారు ఇందులో మొత్తం. అందరికీ 1 ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉన్న చిన్న రైతులే. ఇదంతా మళ్ళీ 111 జీవో పరిధి. మరి ఇప్పుడు ఈ 111 జీవో పరిధిలో మీరు కంపెనీలు కానీ ఇవన్నీ తీసుకొస్తే బస్ టెర్మినల్ అంటున్నారు. మరి ఎన్ని ఫ్లోర్ల బిల్డింగ్లు ఇక్కడ నిర్మిస్తారు? ఒక్క ఫ్లోర్ కూడా నిర్మించడానికి అవకాశం లేదు కదా. ఇది కమర్షియల్ స్పేస్ కాదు కదా. మెట్రో నిర్మించాలంటే మరి ఎంత ఎత్తున కడతారు? అసలు ఈ 111 జీవో తీసుకొచ్చింది ఎందుకు? హైదరాబాద్లో ఉన్న హిమాయత్ సాగర్ని అండ్ గండిపేట ఈ చెరువులని, ఈ సాగర్లని కాపాడడం కోసం ఈ 111 జీవో తీసుకొచ్చారు. మరి మీరేం చేస్తున్నారు? గత గవర్నమెంట్ ఏమో 111 జీవో రద్దు చేస్తామని అన్నారు, మీరు దాన్ని వ్యతిరేకించారు. మళ్ళీ ఇప్పుడు మీరు కూడా అదే లైన్లోకి ఎందుకు వెళ్తున్నారు? అంటే టోటలీ 650 ఎకరాలు కమర్షియల్ అయిపోతే, ఇక్కడ పెద్ద ఎత్తున ఒక వ్యాపారం నడిస్తే మరి ఆ జలాశయాలు, అందుకోసం తీసుకొచ్చిన 111 జీవో ఏమైపోవాలి? అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఏమంటున్నారంటే రైతులకి మేము ఎకరాకి 600 గజాల చొప్పున ఇస్తామని అంటున్నారు. అంటే ఎకరం తీసుకొని 600 గజాలు ఎట్లు ఇస్తారు? ఎకరానికి ఎకరం ఇవ్వాలి కదా ఒకవేళ ఇస్తే. లేదు, ఈ దగ్గరలోనే ఇంకొక ప్లేస్ అయినా చూపించే ప్రయత్నం చేయాలి కదా. ఈ ఊరి మీద పడే కంటే ముందే వీళ్ళతో చర్చలు జరపాలి కదా. ఇవేమీ లేవు. ఒక్కసారిగా కొన్ని వేల మంది పోలీసులను దింపి ఇక్కడ ఒక రణరంగాన్ని సృష్టించారు. ఇందులో ప్రధాన పాత్ర హైడ్రా రంగనాథ్, రేవంత్ రెడ్డి, ఈ బ్యాచ్ అంతా కలిసి. ఇప్పుడు ఏం చేస్తారు? 650 ఎకరాలు బుల్లెట్ ట్రైన్ అంటారు, బస్ టెర్మినల్ అంటారు, ఇంకో 100 ఎకరాలు 50 ఎకరాలు మెట్రో టెర్మినల్ అట, 100 ఎకరాలు బస్ టెర్మినల్ అట. బస్ టెర్మినల్ ఏంటంటే ఎలక్ట్రిక్ బస్సులు. ఎలక్ట్రిక్ బస్సులు ఎవరివి? ఇప్పుడు ఆర్టీసీ, ఇవన్నీ మెగా కృష్ణారెడ్డివి. ఇప్పుడు ఆ 100 ఎకరాలు, ఆ 50 ఎకరాల బుల్లెట్ ట్రైన్ ఎవరికి కాంట్రాక్ట్ ఇస్తారో ఏందనేది మనందరికీ తెలిసిందే. సో చాలా క్లియర్గా ఈ రైతులంతా పాపం అంతా పేదలు. వీళ్ళకి 600 గజాలు ఇచ్చిరు అనుకుందాం. 600 గజాలు ఇచ్చి ఏం చేసుకోవాలి? వాళ్ళు ఈ భూమి మీద ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. మీరు భూమికి భూమి ఇచ్చి మీరు ఇక్కడ వ్యవసాయం చేసుకోండి అని చెప్పాలా మీకు చేతనైతే. ఇప్పుడు ఇక్కడ ఎకరం ఎంత ఉందంటే మినిమం 10 నుంచి 15 కోట్ల రూపాయల ధర పలుకుతున్నది. ఎంత కాస్ట్లీ ల్యాండ్ ఇది. 650 ఎకరాలు ఇంటూ 10 కోట్లు లెక్కేసుకోండి. మరి భూమి ఎవరికి కట్టబెట్టబోతున్నారు? అసలు ఈ బుల్లెట్ ట్రైన్ డిపిఆర్ ఏంది? బుల్లెట్ ట్రైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎటువైపు వెళ్తున్నది? దారి ఏంది? ఇక్కడ ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే, మరి ఇది వెళ్ళే మార్గంలో ఈ బుల్లెట్ ట్రైన్ కోసం సేకరించిన భూమిలో బడా నాయకుల భూములు ఏమన్నా పోయినాయా? గవర్నమెంట్ సింపుల్గా ఏమంటుంది? ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటుంది. సర్వే నెంబర్ 28 అండ్ సర్వే నెంబర్ 62 ఇది ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్. సర్వే నెంబర్ 28లో 150 ఎకరాలు ఉంది. సర్వే నెంబర్ 62లో 500 ఎకరాలు ఉందని చెప్తున్నది. కానీ వీళ్ళేమంటున్నది అంతా తప్పది, ఇది పూర్తిగా పట్టా భూమి. ఇది వీళ్ళు బై నెంబర్ వేసుకొని అంతకుముందు ఆ సర్వే నెంబర్లన్నీ తీసేసి ప్రోబిటెడ్ లిస్ట్లో గతంలోనే పెట్టి ఇది మొత్తం ఒక డ్రామా చేసిరు వీళ్ళంతా అని రైతులు ఆరోపిస్తున్నారు. అంటే ఇది ఆల్రెడీ వీళ్ళు కోర్టు కూడా పోయిరు వీళ్ళు పాస్బుక్ల కోసం.
ఈ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసే ప్రతి ఒక్కరూ ప్రతి ఎలక్షన్స్ అప్పుడు వీళ్ళ దగ్గరికి రావడం, వీటికి మీకు పాస్బుక్లు ఇస్తామని హామీలు ఇవ్వడం, చివరికి వీళ్ళ భూమే గుంజుకునే కాడికి వచ్చిన పరిస్థితి. మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎవరైనా ప్రకాష్ గౌడ్, ఆయన బీఆర్ఎస్ మళ్ళీ కాంగ్రెస్లకు దుంకినట్టుండు. సో ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి కొట్లాడుతున్నారు ఇక్కడ వీళ్ళ పక్షాన మేము నిలబడుతున్నామని. అయితే ఇక్కడ మీరు గమనించండి, ఎదురుగా ఉన్న ల్యాండ్ ఎవరిది? ఇది ఏసీపీ అశోక్ కుమార్ అట, రిటైర్డ్ ఏసీపీ. ఆయనది సేఫ్గానే ఉన్నది, ఆయనదేం పోలేదు. ఇక్కడ కిచెన్న గారి లక్ష్మారెడ్డి ఫార్మ్స్ ఉన్నాయి 50 ఎకరాలకు ఆనుకొని, ఇదే భూముల గుండా రోడ్లు వేసిండు. మరి ఆయనదేం డిస్టర్బ్ అవ్వలే. దాని అవతల ఎమ్మెల్సీ గతంలో కలెక్టరు, ఆయన పేరేంది, వెంకట్రామరెడ్డి, ఆయనది సేఫ్గానే ఉన్నది. కిచెన్న గారి లక్ష్మారెడ్డి అవతల ఇంకొక ఫామ్ ఉన్నది, అది సేఫ్గానే ఉన్నది. దీనికి ఆనుకొని మనం 1 year బ్యాక్ చేసిన మాంకాల్ విలేజ్ వర్టెక్స్ దాదాపు 350 ఎకరాలు, అందులో 2 చెరువులు ఉన్నాయి, అసైన్డ్ భూములు ఉన్నాయి, ఎయిర్పోర్ట్ ల్యాండ్ ఉన్నది. సో ఆ ప్రాంతం అంతా సేఫ్గానే ఉన్నది. మరి రంగనాథ్కి అందులో పోవడానికి ధైర్యం సరిపోలే, ఎందుకంటే అక్కడ లాలూచి, ఇక్కడ పేద రైతులు, గవర్నమెంట్ పేరు పెట్టాలి, భూములు కొట్టేయాలి. మళ్ళీ పైకి ఏం చెప్తారంటే బయటి ప్రాంతం వాళ్ళకి ఇది బుల్లెట్ ట్రైన్ వస్తుందంటే వీళ్ళు అడ్డుకుంటున్నారు, ఎట్లా డెవలప్మెంట్ కావద్దా అంటారు. సింపుల్గా ఒకటే లైన్, బుల్లెట్ ట్రైన్ వస్తుందంటే డెవలప్మెంట్ కావద్దా అని. మరి మీరు డెవలప్ చేయండి, ఎవరు వద్దా అంటున్నారు. కానీ ఈ భూముల ఈ ప్రజల రైతులకు సంబంధించిన భూములు వాళ్ళకి ఎంత తీసుకున్నారో అంత ఇవ్వాలి కదా. సో ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. ఇప్పుడు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అనేది వాళ్ళు ప్రభుత్వం చేస్తున్న ఎలిగేషన్. గవర్నమెంట్ ల్యాండేనా? మీరు కూడా గవర్నమెంట్ ల్యాండే, కానీ మేము ఇక్కడ సాగులో ఉన్నామని చెప్తున్నారా? ఎంతకాలం నుంచి సాగులో ఉన్నారు? మీరు పట్టా భూములని ఎట్లా చెప్తున్నారు? మా తాత ముత్తాతల నుంచి మేము ఇక్కడనే బతుకుతున్నామన్నా. మా తాత దున్నుకున్నాడు, నా తండ్రులు వాళ్ళందరూ ఒక్కరింకొకరు పోతూనే ఉన్నారు. ఇప్పుడు నాలుగో తరం నుంచి ఇక్కడనే ఉన్నాం, 4-5 తరాలు అయిపోయింది. అప్పటి నుంచి గవర్నమెంట్ ల్యాండ్ అంటని చెప్పి ఏడలేదు, ఇది మొత్తం ప్రైవేట్ ల్యాండ్. ఇప్పుడు ఒక్కరిదనా. ఇంకోటి, అప్పుడు ముస్లిం పేరు లతీఫునిసా బేగం ఉంది, ఆమె మీద పట్టా ఉంది. ఆమె గవర్నమెంట్ ఎట్లా అయింది? ఇప్పుడు ఆమె నుంచి వచ్చినప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ అయిందంట అంటారు కదన్నా, ఎట్లా అయిందంటే చెప్పి ప్రూఫ్ ఉంటుంది కదన్నా. ఇప్పుడు మనం ఒకరి దగ్గరికి వెళ్ళి సంథింగ్ వేరే అతని దగ్గరికి వెళ్ళి మనం తీసుకుని ఒక డాక్యుమెంట్ ఏదో ఒకటి పెట్టుకుంటాం కదా, ఆ డాక్యుమెంట్ చూపెట్టమంటున్నాం. మేము కథ లేదన్నా 100 సంవత్సరాల నుంచి ఇక్కడనే బతుకుతున్నామన్నా. 100 ఏళ్ళ నుంచి ఇక్కడనే బతుకుతున్నాము, ఇక్కడనే ఉన్నాం. మా తాతలు అందరు పోయినారు. ఇది మాత్రం పట్ట ల్యాండ్ అన్న. ఇక్కడ మీరు చూడండి అన్న, ఒక్క నిమిషం. ఇక్కడ 62 ఎంత ఉందన్న? ఇక్కడ చూడండి 62. ఇది టోటల్ విలేజ్ మ్యాప్. చైన్ ఇది చైన్స్ అన్నారు, విలేజ్ మ్యాప్ అన్న. ఇక్కడ చూడండి ఎంత ఉంది. ఇదంతా మొత్తం 62 అంటారు అన్న. ఇదంతా ఇది 62 సర్వే నెంబర్. ఇంట్లో 28 ఎకరాలు మాత్రమే ఉంటుందనా? 12 ఎకరాలు ఉంటుందనా? ఇగో 28 సర్వే నెంబర్లనేమో 25 ఎకరాలు ఉంటుందన్న, అంతే. ఇంకా ఈ 2 చేసుకొని ఇది అంతా మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ అంటారు. ఎట్లా అయిందో చూపెట్టమని రెవెన్యూ వాళ్ళని అడుగుతున్నాం. ఇవన్నీ సర్వే నెంబర్లు అన్న, ఇవి సపరేట్. వీళ్ళు ఏం చేస్తారు అంటే దీని కింద 62 అంటే రాసుకొని రీసెంట్ గా రాసుకున్నారు అన్న, ఫస్ట్ నుంచి లేదు, రీసెంట్ గా ఒక 10 days 15 days బ్యాక్ రాసుకొని ఇదంతా మొత్తం 62 28 అంటని చెప్పి చెప్తున్నారు అన్న. మేము ఎట్లా 62 అయ్యింది, ఇంతగానం ల్యాండ్ ఏడుందో మీరు చూపెట్టంటే రెవెన్యూ వాళ్ళదైతే ఆన్సర్ లేదు. మళ్ళీ ఎంఆర్ఓ గారు అడిగితే ఏమంటున్నారు అన్న వాళ్ళు, ఇది ఎట్లా అయిందంటానంటే ఆ పాతకాలం కాయిదాలు ఇది దాచిపెట్టుకుంటాం మేము, అవి మా దగ్గర ఉన్నాయేమో ఇంప్లిమెంట్ కాలేవు, వాళ్ళది ఏతున్నాయేమో వాళ్ళు దొంగ నక్షలు అవన్నీ పెట్టుకున్నాయేమో ఇంప్లిమెంట్ అయినాయి అంటున్నారు. మరి మాకెందుకు ఇచ్చిన? ఇప్పుడు ఆన్ రికార్డ్ ఇప్పుడు చూసినా ప్రోబిటెడ్ లిస్ట్ 22A జాబితాలో 28 సర్వే నెంబర్లు 150 ఎకరాలు ఉంది, 62 సర్వే నెంబర్లు 500 ఎకరాలు ఉంది. ఇది ఎప్పుడు మార్చారు? మరి వాళ్ళు ఎప్పుడు మార్చారు తెలియదు అన్న మనకి. వాళ్ళ రెవెన్యూ వాళ్ళు మేము ఏం చేసినామన్నా, మేము ఇదే సాగు చేసుకొని బతుకుతున్నామన్నా. ఇప్పుడు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు గిట్టంగా మమ్మల్ని సంప్రదించి ఏమంటున్నా 500 గజాలు ఇస్తా అంటున్నాను. మేము ఇక్కడ పక్కన మా రెవెన్యూ పక్కన 20 కోట్లు పోతున్నాను. మేము అమ్ముకోదలిస్తే ఎప్పుడో బాగుపడుతుంటాం. మేము ఏంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నామన్న. మేము వ్యవసాయం చేసుకొని బతకదాం. ఇక్కడ చూడండి అన్న, మీరు ఒక్కటి చిటన్స్ ఎలిట్ చేయలేము. మేము ఇదంతా 111 ఇంకోటి అన్న గ్రీన్ సెక్టర్ అంటని చెప్పి అప్పుడు ఎయిర్పోర్ట్ కాలుష్యం అవుతా అని చెప్పి అది ఇంకొక జోన్ పెట్టినారు అన్న. ఇది ఇక్కడ 2 జోన్లు ఉన్నాయి. మరి 111 జోన్లనేమో ఎట్లా చేస్తారన్న? మాకు ఎవరు కలెక్టర్ గారు ఇటం 111 జోన్ బడాబాబులు కడతారన్న, మా సొంత గరీబులు ఎవరు కట్టారు? మాకు పర్మిషన్స్ రావు, ఏం రావు. మేము ఇప్పుడు ఇక్కడ పొలంలో ఒక రూమ్ వేసుకోవాలంటే అందరూ వస్తారు, ఇక
రెవెన్యూ వాళ్ళు అందరు వచ్చేసి కుల్లగొట్టేసారు కట్టొద్దు అది అంటే అని చెప్తారు. వాళ్ళు బడాబాబులు కడితే ఇప్పుడు చూడండి అన్న ఒక్కొక్క 2-3 ఫ్లోర్లు వేసారు. ఇప్పుడు అవతల ఈ యువతలి బెల్ట్ అంతా భూమిని తీసుకుంటున్నారు. ఈ రోడ్ అవతల చాలా పెద్ద పెద్ద లీడర్లకు సంబంధించిన ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఎందుకంటే 111 జీవో అనగానే మనకు ఫామ్ హౌస్లే గుర్తొస్తాయి. అటు మొయినాబాద్ అయినా శంకరపల్లి అయినా ఇంకోటి ఇప్పుడు ఇక్కడ వరకైనా ఇప్పుడు ఇక్కడ చాలా మంది ఫామ్ హౌస్లు ఉన్నాయి. మరి ఎవ్వడి భూమి పోతలేదు. మొత్తం ఈ పేద రైతుల 650 ఎకరాల్లో ఉన్న భూములు మాత్రమే పోతున్నాయి. ఇది ఎట్లా అన్యాయం? కేఎల్ఆర్ ఫార్మ్స్ దగ్గర వాళ్ళ గేట్ ముంగటనే సెక్టర్ అది మార్కేసిరు అన్న, గేట్ ముంగటనే మార్కేసిరు, కానీ ఆయన డిస్టర్బ్ చేస్తలేరు. మళ్ళీ మా వెంటనే మొత్తం మీరు చూడండి అన్న బర్ల కొట్టాలిటం గులగొట్టినారు, బర్ల కొట్టాలిటం గులగొట్టిరు. ఇప్పుడు ఈ చేన్లోకి వస్తే బుల్డోజర్లు వచ్చి మొత్తం తొక్కి నాశనం చేసిరు అన్న. మీరు ఓకే అన్న ఇప్పుడు నాశనం చేసి వెళ్ళిపోయారు. మేమైతే దాని మీద కన్నా బతికేది. మీరు దాన్ని చెడగొట్టిన తర్వాత నీకు రాకపోయా నాకు రాకపోయా మాకు టైం ఇస్తే మేము ఏమైనా చేసుకుంటుంది కదా. ఇప్పుడు మీరు కూర్చోబెట్టి మాట్లాడండి, మీరు మీదైతే ఏముందో పట్టుకోరండి, మాదైతే ఉందేమో పట్టుకొస్తాం. సరే ఎవరిదో తెలుస్తుంది, న్యాయమో అన్యాయం తెలుస్తుంది కదా. ఎవరి దగ్గర న్యాయం అన్యాయం మీకు ఎన్ని ఎకరాలు ఉంది? మాకు 8 ఎకరాలు ఉందన్న. మేము 4 మెంబర్స్ అన్న, నలుగురం అన్నదానం. మరి ఇప్పుడు 600 గజాలు ఇస్తామంటున్నారు, మీకు ఓకే కదా? మాకు గజాలు ఎందుకన్నా, మాకు జాబులు లేవు అన్న. నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినాను అన్న. నేను ఇంటర్మీడియట్ మా తమ్ముళ్ళు ఇటంగా డిగ్రీ అంతా పీజీ ఇటంగా చేసిన వాళ్ళు అన్న. జాబులు రాక ఏం చేసినాం, ఇంట్లో 1 ఎకరాల 2 ఎకరాల పూల తోట పెట్టుకొని బతుకుతాం. ఇక్కడ చూడండి మొత్తం యంగర్సే ఉంటారు, మొత్తం యంగర్స్, ఓల్డర్స్ ఎవ్వరు లేరన్న. అందరు చదువుకున్న వాళ్ళే వ్యవసాయం చేస్తున్నాం. మేము ఇంకోటి అన్న చిన్న విషయం, మీరు ఎక్కడన్నా చూడండి అన్న, గుడ్డిమాల్ కపూర్ సమ్ ఎక్కడన్నా చూడండి, మేము నైట్ 12 గంటలకు లేస్తామన్న. మా బాధ ఎవ్వరికి చెప్పుకోలేమన్నా. మేము 12 గంటలకు లేచి నెత్తికి లైట్లు పెట్టుకొని వాన్ వచ్చిన కింద పాములు ఉన్నా ఏమున్నా నైట్ 12 గంటల నుంచి మార్నింగ్ 4 గంటల వరకు పూలు తెంపుతామన్నా. మొత్తం పూలే వేస్తారా? మొత్తం పూలే. నైట్ 12 గంటలకు లేచి నైట్ ఎవ్వరం పండుకోమన్నా. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ పెట్రోలియం ఎవరినైనా అడగండి. మేము 12 గంటల నుంచి మార్నింగ్ 4 గంటల వరకు పూలు తెంపి మార్నింగ్ 4 గంటల నుంచి మళ్ళీ గుడ్డిమాల్ కపూర్ పోయి అమ్ముకొని వచ్చి మళ్ళీ ఇంత తిని మళ్ళీ వచ్చి కలుపు అది నీళ్లు పెట్టడం మందు కొట్టుకోవడం ఇదే చేస్తాం. మాకు ఈ రియల్ ఎస్టేట్ ఇవంతా మాకు సంబంధమే లేదన్న. అసలు మాకు బుల్లెట్ ట్రైన్ ఏంటి ఇట్లా నుంచి పోతుందా లేకపోతే ఇదేమన్నా కడతారట ఏందట? అసలు ఏమన్నా ఉందా? డిపిఆర్ ఉందా? డిపిఆర్ మాకు ఏ ఒక నోటీస్ లేదు, ఏం చూపిస్తలేరన్న. నోటీస్ అని ఇచ్చిరా? నోటీస్ లేదు, ఏం లేదన్న. నోటీస్ ఇవ్వలేరు, ఏమి ఇవ్వలేరు. సాటర్డే నైట్ మేమేం చేసినామన్నా, ఒక చిన్న మేమేం చేసినామంటే మాకు పట్ట పాస్బుక్ల కోసం అని చెప్పి ఏ నాయకుని దగ్గరకైనా మాకు న్యాయం అయితే లేదంట అని చెప్పి మేమేం చేసినామన్నా, శాంతియుతంగా ఒక రౌండ్ టెంట్ వేసుకొని మేము కూర్చున్నామన్న. రైతులం తలా 500 వేసుకొని ఆడ కూర్చున్నాం శాంతియుతంగా. మా దగ్గరికి ఏ నాదురు రాలేడు, ఎవరు వచ్చి మాకు ఏం న్యాయం చేయలేదు. మొన్న సాటర్డే నైట్ అన్న ఒకటేసారి 1200 మంది పోలీసులు ఎర్లీ మార్నింగ్ అన్న ఇక్కడ ఉన్న మంత్ర కన్వెన్షన్ హాల్కి వచ్చి ఇట్లా అటాక్ చేసిరు. 4 గంటల నుంచి అటాక్ చేస్తే మా దాంట్లో ఫస్ట్ పవర్ కట్ చేసిరు, కరెంట్ తీసేసారు. విలేజ్ టోటల్ కరెంట్ కట్ చేసేసి ఇప్పుడు ఊర్లో ఎవరైతే ఉంటారో ఫస్ట్ మార్క్ చేసుకొని పోయినారు. ఎవరైతే ఎక్కువ మాట్లాడుతున్నారు అనుకో వాళ్ళ ఇల్లు కాడికి ఐడెంటిఫై చేసుకొని ఒక 5 మంది పోలీసులను పెట్టారు. మొత్తం ఇంటి దగ్గర పెట్టేసారు. ఇంటి దగ్గర పెట్టేసేసి ఇక పెద్దవాళ్ళు మొత్తం అక్కడ చేసేసారు అన్న. మేమేం చేసినాం, 100 మంది మేము టెంట్లోనే వండుకుంటున్నాం అన్న. 10 రోజుల నుంచి నిద్రాహారాలు లేకుండా ఈ టెంట్లోనే వండుకున్నాం. వాన్ వచ్చింది, అప్పుడు వాన్ వచ్చిన గిటంగా మేము అట్లనే చేసినాం అన్న. చలి గిటంగా అట్లనే పడుకున్నాం. ఎర్లీ మార్నింగ్ అటాక్ చేసిన పేరు ఎంఆర్ఓ పేరు లింగమ్మ గౌడ్. లింగం గౌడ్. The number you have dialed. రెస్పాండ్ ఇయ్యరన్నా వాళ్ళు. The number you have. కట్ అవుతుంది ఇది. వేరే నెంబర్. The number you have dialed is currently busy. Please try later. ట్రై చేయండి వేరే నెంబర్ నుంచి ఏమన్నా, ఆ నెంబర్ ట్రై చేయండి. ఒకవేళ లిఫ్ట్ చేస్తే నాకు ఇవ్వండి. ఇప్పుడు కేసులు ఎవరెవరి మీద అయినాయి అమ్మా? కేసులు ఎవరెవరి మీద అయినాయి? సో దాదాపుగా 7 మంది మహిళల మీద ఇంకా చాలా మంది మీద కేసులు పెట్టారు. కేసులు ఎందుకు పెట్టిరంటే మా మీద అటాక్ చేసిరు, పోలీసుల కళ్ళల్లో కారం జల్లిరని. వీళ్ళ మీద దాడి చేస్తే కారం జల్లుతారు, ఇంకేమన్నా చేస్తారు. మరి చేయకపోతే ఏం చేస్తారు? వాళ్ళ భూముల్లోకి మీరు వచ్చి కనీసం గవర్నమెంట్ వాళ్ళతో చర్చలు జరపాలి కదా. ఇప్పుడు ఇవాళ 600 గజాలు ఇస్తామనే ప్రకటన ఎందుకు వచ్చింది? ఇప్పుడు వాళ్ళ భూమే కాదు కదా, వాళ్ళకి సంబంధమే లేదు కదా. మరి 600 గజాలు ఇవ్వాలని ఆలోచన ఎందుకు చేస్తున్నారు? ఏమైందమ్మా, ఏం జరిగింది ఆ రోజు?
ఇప్పుడు మీ మీద కూడా కేసు పెట్టిరా? పెట్టిర్రు సార్, మా మీద కేసు కూడా పెట్టిర్రు. మేము రాత్రి 4 గంటలకు పోయి ఆడ పోయి కూర్చుంటే మాకు ఎక్కడ పోనీయలేడు సార్. ఎక్కడ పోనీయకుండా 4 గంటల వరకు కూర్చున్నాం. తిండి లేదు, ఏం లేదు సార్. కరెంట్ పోయింది, అన్ని పోయింది సార్. మేము ఆడ కూర్చుంటే మాకు ఎవరికి పోనీయకుంటే అందరికి గుంజి గుంజి అందులో వ్యాన్లు వేస్తుర్రు. వ్యాన్లు వేస్తుంటే మాకు కాక మిరప పొడి చల్లాం సార్. అయితే మరి మీ మీద ఎందుకు కేసు పెట్టి మీరు దాడి చేసిర్రు సార్ మా మీద. పోలీసు వాళ్ళు దాడి చేసిర్రు. చేస్తే మాకు పట్టి గుంజుతురు, చీరలు గుంజుతురు, కాళ్ళు పట్టి గుంజుతురు. కానీ మాకు ఓప చాలక మేము కారం పొడి చల్లినాం. ఆ దానికే న్యూస్ చేసిర్రు సార్. ఆ న్యూస్ చేసి కేసు చేసిర్రు. మాకు 7 మంది మహిళలకు పట్టుకుపోయారు. భూమి తీసేసుకుంటాడు కదా మొత్తం. మాకు భూమి కావాలనే కొట్లాడుతున్నాం కదా సార్. మాకు కావాలి భూమి. మేము రైతులు, మా ఆధారం మాదే ఉంది, భూమే ఉంది, మాకు ఏం లేదు ఆధారం. బుల్లెట్ ట్రైన్ వస్తుందట, ఫాస్ట్ పోయే ట్రైన్. మాకేమన్నా జీతాలు ఇస్తారా అందులో? మాకు పని చూపెడతారా అందులో? బుల్లెట్ ట్రైన్ వస్తే. హలో హలో సార్, సార్ నమస్తే. నమస్తే లింగం గౌడ్ గారు. సార్ ఒక్క ఎంఆర్ఓ గారు లేరా? ఎంపీడీఓ నెంబర్ అటు, ఎంపీడీఓ దట అది.